యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నది ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, మాతో మాట్లాడండి. మీ యొక్క మెలనైన స్వరాన్ని మేము వినగలుగుటకు దయ చూపండి. అల్పుడైన బలపరచండి. రొట్టెలు విరిచి వడ్డించి వారు తిని తృప్తి చెందినట్లే నీ వాక్యపు ఆహారమును మీరు మా కొరకు విరిచి వడ్డించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో అనేక ప్రాంతాలలోకి వెళ్ళి దేవుని యొక్క పరలోక రాజ్య సువార్తను ప్రకటించుకుంటూ సంచరించారు. ఆయన సంచరిస్తూ రోగులను బాగు చేశారు. గుడ్డివానికి చూపు, కుంటోడికి కాళ్ళు, ఓచ చేతులు కాళ్ళు గలవారికి స్వస్థత, కుష్ఠరోగులకు శుద్ధులవ్వటం, చనిపోయిన వాడిని బ్రతికించటం, ఇలాగూ ఎన్నో మహత్తైన గంభీరమైన కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు జరిగించారు. ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా ఆయనను నమ్మని వారు ఇంకా ఉన్నారు. కొందరు అంటారు, ఆయన ఏదైనా చేస్తే నమ్ముతామండి అంటారు. అదంతా ఒట్టి మాటనే. నమ్మేవానికి అద్భుతాలతో సంబంధం లేదు. అద్భుతాలను బట్టి మాత్రమే నమ్మేవాడి నమ్మకం కేవలం అద్భుతాల నమ్మకమే అంటారు. అది విషయం. మన తల్లిదండ్రులు మనకు అన్నీ సఫిషియెంట్గా పెట్టినప్పుడే తల్లిదండ్రులా, లేకపోతే ఏమి ఇవ్వనప్పుడు కూడా తల్లిదండ్రులా? చెప్పండి. ఏమి ఇవ్వనప్పుడు కూడా వాళ్ళు ఆ పిల్లల్ని కొంచెం కంట్రోల్లో ఉంచండమ్మా. కనుక ఏమి ఇవ్వనప్పుడు కూడా వాళ్ళు మనకు మంచి తల్లిదండ్రులే. ఎందుకంటే వాళ్ళు నీకు పెట్టినందుకు తల్లిదండ్రులు కాదు, వాళ్ళు నిన్ను కన్నందుకు తల్లిదండ్రులు అయ్యారు. వాళ్ళు నిన్ను మోసినందుకు తల్లిదండ్రులు అయ్యారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఎందుకు కుమారుని యందు మనం విశ్వాసం ఉంచాలి? కుమారుని యందే ఎందుకు విశ్వాసం ఉంచాలంటే, ఆ కుమారుని ద్వారానే ఈ ప్రపంచాలు నిర్మించబడినాయి. ఈ లోకంలో దేనినైతే నీవు చూస్తూ ఇది నాది, ఇది మా పిల్లలది, ఇది మాది అని చెప్పుకుంటున్నావో, ఆ సమస్త సృష్టి ఆయన మూలముగా కలిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలముల యందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను గమనించి, ఎవరి ద్వారా అంట? ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఎవరి ద్వారా? కొందరు అంటారు, ఎవరి ద్వారా ఇల్లు కట్టామో తెలుసా? ఎవరి ద్వారా నీకు ఉద్యోగం వచ్చిందో తెలుసా? ఎవరి ద్వారా నీవు ఆరోగ్యంగా ఉన్నావో తెలుసా అని అంటుంటావు కదా. దేవుడు అంటున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచములు నిర్మించబడినవి. నీవు తింటున్న ఆహారము, కట్టుకుంటున్న బట్టలు, ధరించుకున్న బంగారము, ఏవండి నిర్మించుకున్న ఇళ్ళు, ఆ ఇంటికి వాడిన కాంక్రీటు, సిమెంటు, స్టీలు, రాయి, ఏవండి ప్రకృతిలో ఉన్న ఫలవృక్షాలు, ఈ స్వచ్ఛమైన గాలి, ప్రవహించే నీరు, అందమైన ప్రకృతి, ఇదంతా కూడా ఆయన మూలంగా కలిగింది. కనుక ఆయన యందు మనం విశ్వాసం ఉంచకపోతే ఎలాగూ? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, కుమారుని యందు మీరు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు,
కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని యందు. కనుక భక్తి జీవితం అనేది నచ్చినట్లు చేసేది కాదు, చెప్పినట్లు చేసేది. విశ్వాస జీవితం అనేది నచ్చినట్లు చేసేదా, చెప్పినట్లు చేసేదా? చెప్పండి. ఒక వ్యవసాయదారుడు, ఒక అధికారి పొలంలోకి పనికెళ్తే మనకు నచ్చినట్టు చేస్తే మనల్ని కూలికి పెట్టుకోడు, ఆయన చెప్పినట్టు మనం చేయాలి. ఒక కంపెనీలోని ఉద్యోగస్తుడిగా జాయిన్ అయితే నీ పై ఉన్న మేనేజర్ చెప్పినట్టు నీవు చేయాలి. లోకానికి ఇది ధర్మమైనప్పుడు, లోకానికి ఇది న్యాయమైనప్పుడు, మందిరంలో కూడా దేవుని ఎదుట కూడా ఇది న్యాయమే కదా. కనుక భక్తి జీవితం, విశ్వాస జీవితం అనేది నచ్చినట్టు చేసేది కాదు, నచ్చితేనే చేసేది కాదు, చెప్పినట్లు చేసేది. కనుక దేవుని బిడ్డలమైన మనం వ్యక్తిగతంగా ప్రభు ఎదుట విధేయత కలిగిన వాళ్ళుగా ఉండాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా, కష్టమున్నా సుఖమున్నా, లాభమున్నా నష్టమున్నా, సంతోషంగా ఉన్నా కాస్త బాధగా ఉన్నా, ఇరుకుగా ఉన్నా విశాలతగా ఉన్నా, పరిస్థితులు సహకరించినా సహకరించకపోయినా, రక్షణ పొంది విశ్వాసిగా ప్రభువును అంగీకరించిన నీవు చెప్పండి, కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయనకు నువ్వేం చేయాలంట? విధేయత చూపే వ్యక్తిగా ఉండాలి. ప్రియులారా, విధేయత అనేది చాలా గంభీరమైన మాట. విధేయత అనేది ఎంత సింపుల్గా ఉన్నదో చదవటానికి, ఆచరణలో పెట్టడానికి అంత కష్టంగా ఉంటుంది. విధేయత అనేది అంత సులభమైన సంగతి కాదు. నీవు మనసు పెట్టి పరిశుద్ధాత్మకు నిన్ను అప్పగించుకొని దేవునికి నీవు భయపడి దేవుని యొక్క సంఘ సహవాసములు తూచా తప్పకుండా క్రమంగా దేవుని పాదాల దగ్గరికి వచ్చి నేర్చుకుంటే తప్ప విధేయుడిగా జీవించలేవు. విధేయత అనేది నేర్చుకోవాలి. చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 8వ పేజీ నంబర్ 202, 5వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరచి వాక్యం చూడండి. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెన్నో. చెప్పండి, ఏమి నేర్చుకున్నాడంట? ఏమి నేర్చుకున్న? కొందరంటారు, నేను చిన్నప్పుడే నేర్చుకున్న ఇంగ్లీష్ అంటారు, నేను చిన్నప్పుడే నేర్చుకున్న బండి డ్రైవ్ చేయటం అంటారు, నేను చిన్నప్పుడే నేర్చుకున్న ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి తిరిగి రావటం అంటారు. కానీ విధేయత నేర్చుకున్నావా? విధేయత నేర్చుకోకపోతే ఎన్ని నేర్చుకున్న ఉపయోగం లేదు. విధేయత లేని వ్యక్తికి దేవుని యొక్క ఆశీర్వాదాలు కనిపించవు, దేవునితో సహవాసం కనిపించదు, దేవుని యొక్క ఆ అద్భుతమైన స్పర్శ, దేవుని యొక్క ఆశీర్వాదపు జల్లు ఆ వ్యక్తి ఆస్వాదించలేరు. యేసు ప్రభువారు చూడండి, దేవుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన చెప్పండి ఏమి నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. 10వ వచనం కూడా చదువుదాం. మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయనో. ఎంత మంచి మాట! కనుక ఆయన విధేయత నేర్చుకోవడమే కాకుండా ఆయనకు విధేయత చూపేవారందరికీ నిత్య రక్షణకు ఆయన కారకుడుగా మారిపోతున్నాడు. తాత్కాలిక రక్షణ ఎవరైనా ఇస్తారు, ఉపశమనం ఎవరైనా కలిగిస్తారు. అప్పటికప్పుడు గొంతెడినప్పుడు చల్లటి నీళ్లు దాహాన్ని తీర్చినట్లు ఒకవేళ లోకములో స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, కుటుంబీకుల ద్వారా నీ దాహము కాస్త తీర్చబడితే తీర్చపోవచ్చు, కానీ అది నిత్య రక్షణ కాదు. శాశ్వతమైన భద్రతను కల్పించదు, శాశ్వతమైన రక్షణను కల్పించదు. ఎవరైతే దేవునికి విధేయత చూపుతారో చెప్పండి, వారు మాత్రమే నిత్య రక్షణకు కారకుడైన క్రీస్తును అనుభవిస్తారు. ఈ మధ్యాహ్న కాలం దేవుని బిడ్డగా దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో విధేయత కలిగిన వారిగా జీవిస్తున్నామా? ప్రియులారా, విధేయత లేకపోతే మరి ఏమున్నట్టు? అవిధేయతే కదా. అవిధేయత వల్ల లాభమా నష్టమా? చెప్పండి, లాభమా నష్టమా? అది చాలా నష్టం. ఎంత నష్టం అంటే, ట్రైన్ వస్తుంది ఎదురు వెళ్ళకండి అని అనౌన్స్మెంట్ చేశాడు అనుకోండి, అబ్బే అయినా పర్వాలేదని వెళితే ఎంత నష్టమో అంతకంటే నష్టం దేవునికి అవిధేయురాలుగా బ్రతకటం. ఏమండి, ట్రైన్కి ఎదురుగా వెళ్ళి నిలబడితే ఎంత నష్టమో
దేవుని వాక్యము తెలిసి, దేవుని ప్రేమ తెలిసి, దేవుని కోపము యొక్క శక్తి తెలిసి, దేవుని యొక్క కనికరమును తెలిసి, దేవుని మేలు అనుభవించి కూడా దేవునికి విధేయత చూపకపోతే అంతకంటే ప్రమాదకరం. అందుకే అక్కడ రాశాడు కదా, చదువుతారా? యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద ఎంత భయంకరం. జీవము చూడడు, మరి ఏముంటుందంట? దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత అసలు అది ఊహించటమే భయం అండి, జ్ఞాపకం చేసుకోవటమే భయం. వైజాగ్ ఇనుప స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుందిగా, ఆ స్టీల్ ఫ్యాక్టరీలోని స్టీల్ ఖాళీ ఒక్కొక్క మరి ఆ రాడ్లాగా బయటికి వస్తూ ఉంటాయి. భయంకరమైన వందల వేల డిగ్రీలు వేడితో ఆ ఇనుము కరిగి ద్రవరూపకంగా అలా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అందులో అలా చేయబెడితే ఏమవుతుందంటే ఏమంటారు? అది ఊహించుకుంటేనే భయం అంటారు చూసారా, అది కళ్ళతో చూస్తేనే భయం అంటారు చూసారా. అంతకంటే ప్రమాదం దేవుని ఉగ్రత. అర్థమైందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కరగి తీయబడిన ఇనుములో చేయబెట్టి తీయటం ఎంత భయంకరమో, అంతకంటే దేవునికి విధేయత చూపకుండా బ్రతకటం అంతకంటే ప్రమాదం. అందుకే దేవుని వాక్యములో విధేయత లేని వ్యక్తికి దేవుని ఉగ్రత అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ప్రభు సన్నిధిలో ప్రభువులో చేయవేసే ముందు ఎక్కడెక్కడ ఏ విషయాల్లో మనము దేవునికి విధేయత చూపలేదో దేవుని దగ్గర సరిచేసుకొని, ప్రభువా నేను విధేయత కలిగిన కుమార్తెగా ఉంటానయ్యా, విధేయత కలిగిన కుమారుడుగా నేను బ్రతుకుతానయ్యా, నన్ను కనికరించు అని ప్రార్థన చేసుకుంటే, లేక ప్రభువుకి నీవు అప్పగించుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు, నూతనపరుస్తాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో అవిధేయుల మీదికి దేవుని ఉగ్రత, విధేయుల మీదికి దేవుని కనికరం. చెప్పండి, విధేయుల మీదికి ఏమొస్తుందంట? దేవుని కనికరం. విధేయత చూపిన 3 వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. రండి, ఆదికాండం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 12 1వ వచనం. యెహోవా నీవు లేచి దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా 4వ వచనములో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. ప్రిలరా, విధేయత అంటే ఇది. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతోనేనా ఇక్కడ కూర్చున్న నీతో మాట్లాడలేదా? ఈ వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా వింటున్న నీతో మాట్లాడలేదా? ఏవండి, దేవుడు ఎన్నో రీతులుగా మనతో మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, వినే దేవుడు అని బైబిల్లో తేటగా రాయబడింది. కనుక అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము, ఏంటి ప్రభువా, నేను మా ఊరు విడిచిపెట్టి వెళ్ళాలా? నేను మా ఊరు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి నాయనా? ఈ పెద్ద వయసులో దేశం కానీ దేశానికి వెళ్ళి అక్కడ నేనేం చేస్తాను? ఇక్కడ నాకు ఎంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారో తెలుసా? ఇక్కడ ఎంత చేతి వృత్తులు ఉన్నాయో నాకు తెలుసా? ఇక్కడ మా బంధు జనాంగం ఎంతమంది ఉన్నారో తెలుసా? లేదు, వీళ్ళని విడిచిపెట్టి నేను వెళ్ళలేను అని చెప్పాడా? చెప్పండి, అలా చెప్పాడా? దేవుని యొక్క మాటకు అబ్రహాము ఏ మాత్రము ఆలస్యం చేయకుండా విధేయత చూపాడండి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించటానికి ముందు నిన్ను కొన్నిటిని విడవమని చెప్తాడు. అంతేగాని నిన్ను దిగంబరిగా, దిక్కులేని వ్యక్తిగా, పేద వ్యక్తిగా, ఏమీ లేని వ్యక్తిగా, నిరాధారము అయిన వ్యక్తిగా, ఏ ఆధారము లేని వ్యక్తిగా చెయ్యటానికి దేవుడు నిన్ను ఒంటరిగా చెయ్యడు. ఒక రకంగా చెప్పాలంటే మలినమును తొలగించి మహిమను ధరింపటానికే నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు.
దేవుడు అబ్రహాము ఉన్న స్థలంలో కూడా అబ్రహామును దీవించవచ్చు, అబ్రహాము ఉన్న ఊరిలో కూడా దీవించవచ్చు. కానీ రాబోయే తరాలకు అబ్రహాము జీవితం ఒక మంచి ఆధ్యాత్మిక పాఠంగా మారబోతుంది. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపి ఉన్న పళముగా భార్య అయిన శారాను పనివారిని ఎంటబెట్టుకొని, బైబిల్లో రాయబడింది కదా 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము ఆయన ఎట్లా వెళ్ళాడు అంటే దేవుని మాటను నమ్మాడండి. 15వ అధ్యాయం చదువుతారు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా. గమనించారా? ఎట్లా వెళ్ళగలిగాడు? ఎట్లా విధేయత చూపాడు? ప్రభా, లేదు నాయన, మా ఊర్లోనే మందిరం కట్టుకుంటా, మా ఊర్లోనే నీకు చల్లగా గుడికి వచ్చి కూర్చుంటాను, నేను నా భార్య 2-3 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుంటాం, ఇక్కడే దీవించయ్యా అనలేదు. ప్రభా, ఎక్కడికి వెళ్ళాలి? ఏమో, నువ్వైతే నడుస్తూ ఉండు, నేను దారి చూపిస్తాలే. ప్రభా, ఎంత దూరం వెళ్ళాలి? నీకెందుకు, నడుస్తూ ఉండు, నేను చెప్తాలే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలో. ప్రభా, ఎన్ని రోజులు వెళ్ళాలి? ఏం పర్వాలేదు, నీకెందుకు వివరాలు, నీవు అలాగే నడుస్తూ వెళ్ళు. ప్రభా, ఎన్ని సంవత్సరాలు అయ్యిద్ది, పరిస్థితులు ఎలాగుంటాయి? ఏమీ అడగలేదండి, ఏమీ అడగలేదు. కనుక దేవుడు చెప్పాడంతే, దేవుడు వెళ్ళమన్నాడు అంతే, దేవుడు విడవమన్నాడు అంతే. చెప్పిన వ్యక్తి దేవుడు, అది ఆయన యొక్క విశ్వాసం. బైబిల్ చెప్తుంది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. దేవుని మాటను అబ్రహాము విశ్వసించాడు కాబట్టి చెప్పండి, ఎన్నో అవంతరాలు వచ్చినా ప్రయాణం ఆపలేదు. ఏమొచ్చినాయి? ఇదే ఆదికాండం 12వ అధ్యాయం చదువుతారా? ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం. అప్పుడు ఆ దేశంలో అబ్రహాము దేవుని మాట విని అడుగు పెట్టిన తర్వాత కరువు వచ్చింది. ఆ తరువాత 15వ వచనం. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి అబ్రహాము భార్య అయిన శారా అబ్రహాము యొద్ద నుండి జీవితములో మొట్టమొదటిసారిగా అన్యరాజు ఇంటిలోకి తీసుకుపోబడింది. ఒకవేళ అబ్రహాం అనొచ్చు, ప్రభా, కరువంటే తట్టుకున్నా, కరువంటే భరించా, చివరికి నా భార్య కూడా అన్యరాజులు వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారేంటి? అసలు నీవు శక్తిమంతుడివైతే, నీ వాక్యము సత్యమైతే, మాట్లాడిన దేవుడివైన నీవు సర్వశక్తిమంతుడివైతే నా భార్యని వెంటనే తీసుకురావాలి కదా, వాళ్ళు పట్టుకున్నప్పుడే వాళ్ళని కాల్చివేయాలి కదా. ఇలాంటి లాజిక్కులు మాట్లాడలేదు. దేవునిని నమ్మటం నేర్చుకున్నాడు, దేవుడు ఏం చేయబోతున్నాడో చూడటం నేర్చుకున్నాడు, దేవుని యొక్క కార్యముల కొరకు కనిపెడతా ఉన్నాడు. అంతటితో ఆగిపోయిందా? 13వ అధ్యాయం. 13వ అధ్యాయం చదువుదాం. ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం పుట్టెను. గమనించారా? గొడవలు స్టార్ట్ అయినాయి. 1 కరువు వచ్చింది, 2 భార్య ఏమో ఐగుప్తు రాజు యొద్దకు తీసుకుపోబడింది, 3 లోతు కాపరులకు, ఈయన పశువుల కాపరులకు ఏమొచ్చిందంట? కలహం. అంటే గొడవలు స్టార్ట్ అయినాయి. కనుక ఇవి మా స్థలం అంటే మా స్థలం, మా గొర్రెలు అంటే మా గొర్రెలు, మా గుడారం అంటే మా గుడారం, మేము తక్కువ అంటే మేము తక్కువ. అన్నదమ్ముల మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి, కీసులాటలు స్టార్ట్ అయినాయి. కనుక ప్రేమలు చల్లారిపోయినాయి, ఐక్యత కోల్పోయారు. ఇప్పుడు మరల ఇంకేం జరుగుతుంది? 8వ వచనం. కాబట్టి అబ్రహాము బంధువులము గనుక నాకు నీకు నా పశువుల కాపరులకు నీ పశువుల కాపుల కలహం ఉండకూడదు, ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది, దయచేసి నన్ను విడిచి వేరుగా. కనుక అబ్రహామును లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. గమనించారా ఎన్ని కష్టాలు వచ్చినాయో? దేవుని యొక్క మాట విని బయటికి వచ్చిన తర్వాత అబ్రహాము కరువు వచ్చింది. దేవుని మాట విని బయటికి వచ్చిన తర్వాత, అదే విధేయత చూపిన తర్వాత భార్య చెరగుని ఫరో యొద్దకు తీసుకెళ్లారు. దేవుని మాట విన్న తర్వాత అబ్రహాము యొక్క పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం ఏర్పడింది. అయినా అబ్రహాము వెనుకకు చూడలేదు. అదే విధేయత అంటే. చిన్న సమస్య వస్తే చాలు ఆ రోజు ప్రార్థన మానుకుంటాం. చిన్న కష్టం వస్తే చాలు, అది తలనొప్పి కాదు కానీ దానికి పేరు పెడతాం తలనొప్పి అని. అది కడుపు నొప్పి ఏం కాదు కానీ పేరు పెట్టుకుంటాం.
పెద్ద ఆటంకమేమి కాదు, అది ఆటంకంగా ఊహించుకుంటాం. ఇక్కడున్న ఆటంకాలు ఎలాంటివి? అబ్రహాము జీవితంలో ఉన్న ఆటంకాలు, ఇక ఎన్నడూ మరలా దేవుని యొద్దకు రాకుండా మరలా తన స్వగ్రామానికి వెళ్ళాలి. అయినా అబ్రహాం అలా చేశాడా? గమనించండి, అబ్రహాం అలా చేశాడా? అబ్రహాము ఎంత యథార్థంగా దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నాడు, ఎంత యథార్థంగా దేవునికి విధేయత చూపుతున్నాడో కనుక దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఇప్పుడు రండి 13వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుండి 14వ వచనం. 13వ అధ్యాయం 14. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. కనుక ఇన్ని శ్రమల తర్వాత, ఇన్ని నిందల తర్వాత, ఇన్ని కష్టాల తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, చూడు అబ్రహమా, లోతు వెళ్ళిపోయాడని దిగులు పడుతున్నావా ఏంటి? భార్యను వాళ్ళు చెరగనిళ్ళారని దిగులు పడుతున్నావా ఏంటి? నేను తీసుకొచ్చాను కదా, కనుక నీ పశువుల కాపర్లకు వాళ్ళ పశువుల కాపర్లకు కలహం కలుగుతుంది కనుక ఉన్న సమూహం తగ్గిపోయారని దిగులు పడుతున్నావా? లేదు ప్రభువా, నీవున్నావు కదా, నాకు చాలు. అట్లాగైతే ఈ మాట విను. తూర్పు తట్టు, ఉత్తరం తట్టు, పడమట తట్టు, దక్షిణ తట్టు చూడు. ఈ దేశములన్నీ నేను నీకు ఇస్తున్నాను. దేవుడు తన సేవకుడైన అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడంటే, దేశాన్ని దేవుడిచ్చాడండి. దేశాన్ని దేవుడిచ్చాడు. దేవునికి విధేయత చూపకుండా సెంటు కూడా నీవు సంపాదించలేవు. దేవునికి విధేయత చూపితే దేశమే నీదైద్ది, దేశమే నీదైద్ది. దేవునికి విధేయత చూపని వ్యక్తి ఎక్కడ వర్ధిల్లడో, దేవునికి విధేయత చూపే వ్యక్తి గాఢాంధకారంలో కూడా క్షేమంగా ఉంటాడు. 23వ కీర్తన 6వ వచనములో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను, నీ దుడ్డుగర్ర నీ దండము నన్ను ఆదరించును. వాళ్ళు శత్రువులే కానీ శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు దేవుని బిడ్డగా అబ్రహాము లాగా కష్టాలలో కూడా దేవునిని వెంబడించే విధేయురాలుగా, విధేయుడిగా జీవించు, దీవించబడతావు. రెండవది చదువుదాం రండి. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం. 44వ అధ్యాయం 28వ వచనం చదువమ్మా. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు, దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. దేవుని బిడ్డలుగా, రెండవదిగా దేవునికి విధేయత చూపిన రాజైన కోరేషు. రెండవ వ్యక్తి ఎవరు చెప్పండి? దేవునికి విధేయత చూపిన ఎవరంట? రాజైన కోరేషు. మీరు అర్థం చేసుకోండి, ఆయన అంటే అబ్రహాము, అంటే భక్తిపరుడు అబ్రహాము, దేవుని ముఖాముఖిగా దేవుని స్వరాన్ని విన్నవాడు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కోరేషు గురించి దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా మంద కాపరి, నా మంద కాపరి. బబులోను దేశములో ఇజ్రాయేలు యూదా ప్రజలు 70 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. దేవుని మాట వెనక, దేవునికి చోటియక, దేవునికి లోబడక, విశ్రాంతి దినాలను వారి ఇష్టాల కొరకు వాడుకొని, వారి యొక్క పండగల కొరకు, వారి ప్రయాణాల కొరకు వారు వాడుకొని, విశ్రాంతి దినమును దేవునికి ఇవ్వక వారు జీవించినందుకు దేవుడు మొత్తం కౌంట్ చేసి లెక్కలు వేసి, అబ్బాయి మీరు 70 సంవత్సరాలు నాకు బాకీ ఉన్నారు కనుక 70 సంవత్సరాలు మీరు బానిసలుగా పోండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? మీరు బానిసలుగా వెళ్ళిపోండి అని చెప్పాడు. ఎక్కడికి పంపించాడు? బబులోను దేశానికి వెళ్ళారు. ఇప్పుడు బబులోను దేశంలో ఉండి అక్కడ దిగులు పడుతున్నారు. అయ్యోయ్యో, యెరూషలేములో ఉంటే మందిరం ఉండేది, యెరూషలేములో ఉంటే సేవకుడు ఉండేవాడు, యెరూషలేములో పాటలు వినపడేవి, యెరూషలేములో వాక్యం వినపడేది, యెరూషలేములో యాజకులు ఉండేవాళ్ళు, యెరూషలేములో పండగలు, దేవుని ఆరాధన ఉండేది. బానిస దేశంలోకి వచ్చి పడ్డామే, దేవుని మాట వినకుండా అని అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడ్డారు.
అక్కడికి వెళ్ళిన తర్వాత గుణపడ్డారు, మార్పు చెందారు. అప్పుడు దేవుడు మార్పు చెందిన వాళ్ళని విడిచిపెడతాడా? మార్పు చెందిన వాళ్ళని క్షమించకుండా ఉంటాడా? ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు గనుక అన్యరాజైన కోరేషును ప్రేరేపించాడు. అందుకే ఇప్పుడు అన్యరాజైన కోరేషు ఏమంటున్నాడంటే, వారిని బట్టి, ఇదిగో నా మంద కాపరి కోరేషు, నా చిత్తమంతయు నెరవేర్చువాడు. కోరేషు బానిసల దేవుని యొక్క, అంటే ఇజ్రాయేలు ప్రజలు వారికి బానిసలు కదా, దేవుడు వీరి దేవుడు కదా, వీరి దేవుడికి నేను లోబడేది ఏంటి అనుకోలేదండి. అతనుకున్న గొప్పతనం ఏంటంటే, కోరేషు యూదుడు కాకపోయినా, ఇశ్రాయేలు కాకపోయినా, ఇశ్రాయేలీయుల దేవుడు తనతో మాట్లాడినప్పుడు లేక తనను ప్రేరేపించినప్పుడు, తనను ఏం చేశాడంట? ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరణకు లోబడ్డాడు. అర్థమైందా? అతడు అన్యరాజు, మందిరం తెలియనివాడు, పాస్టర్ గారంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, బల్లారాధన తెలియదు, పస్కా పండుగ తెలియదు, పులియన్ రొట్టెల పండుగ తెలియదు. అయినా దేవుడు తనతో మాట్లాడగా, దేవుడు తనను ప్రేరేపించగా, చదువుతారా? ఎజ్రా రెండవ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ దినవృత్తాంతముల గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి 36వ అధ్యాయం 22వ వచనం. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా. చెప్పండి, దేవుడు కోరేషు మనసును ఏం చేశాడంట? కోరేషు మనసును ప్రేరేపించాడు. కోరేషు మనసును ప్రేరేపించగా, ఆయన ప్రేరేపిస్తే ఈయన ప్రేరేపించబట్టానికి ఈయన ఆరాధించే దేవుడు కాదు కదా. అర్థమవుతుందా మీకు? యూదులను ప్రేరేపిస్తే యూదులు అమ్మమ్మో యెహోవా ప్రత్యక్షమయ్యాడు, మోషే మాట్లాడిన దేవుడు, అబ్రహామును నడిపించిన దేవుడు, ఇస్సాకుకు తోడుగొన్న దేవుడు, యాకోబును గొప్ప చేసిన దేవుడు నన్ను దర్శించాడని చెప్పి గడగడలాడుకుంటూ సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ కోరేషుకు ఇది తెలియదు కదా, కోరేషుకు ఈ అనుభవం లేదు కదా. అయినా అతడు అన్యరాజైనప్పటికీ దేవుడు తనను ప్రేరేపించినప్పుడు ప్రేరేపణకు లోబడ్డాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటే నీవు హృదయాన్ని కఠినం చేసుకుంటావా? ఒక అన్యుడు లోబడ్డాడే, ఒక అన్యుడు దేవుని ప్రేరణను గౌరవించాడే. ఏం చేశాడో తెలుసా? రండి, ఎజ్రా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యములను నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా, అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఎంత చక్కగా గంభీరంగా సాక్ష్యం చెప్పాడో చూడండి. లోకంలో ఉన్న మనుషులందరినీ నా వశం చేసింది ఎవరో తెలుసా? యెహోవా. ఎవరు చేశారంట? ఆయన చెప్తున్నాడు. అన్య రాజు కదా, వాళ్ళ పేరు ఇంకొకటి చెప్పుకోవచ్చు. అన్యులుగా వాళ్ళు ఏ విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. కానీ కోరేషు అలా చేయలేదండి. కోరేషు వాస్తవికమైన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. దేవుడు తన హృదయాన్ని ప్రేరేపించినప్పుడు దేశంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు ఒక వార్తాపత్రిక రిలీజ్ చేశాడు. అదేంటంటే, ఆకాశమందలి దేవుడు అన్నాడు, భూమి మీద ఉన్న మనుషులందరినీ నాకు అప్పగించాడు. ఆయన పేరు యెహోవా. ఆయన పేరేంటి? యెహోవా. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన తన ప్రజలు బానిసలుగా ఈ దేశానికి వచ్చారు. తిరిగి వాళ్ళు యెరూషలేముకి వెళ్ళి మందిరాన్ని కట్టుకోవాలి. తిరిగి యెరూషలేములో దేవుని పని వాళ్ళు చేయాలి. అందుకు ఏం చేయమంటున్నాడు? 3వ వచనం, 2వ వచనం. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను
నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టించవలెను. వారి దేవుడు వారికి ఎంత గొప్ప ప్రవచనాత్మకమైన మాట. వారి దేవుడు వారికి తోడుగా ఉంటాడు. నన్ను ప్రేరేపించిన దేవుడు మీ దేవుడు. మీ దేవుడు నన్ను ప్రేరేపిస్తే నేను లోబడ్డానే. మరి మీరెందుకు లోబడరు? అర్థమైందా? మీరెందుకు లోబడరు? చాలామంది అంటారు యేసు ప్రభు మా దేవుడు అంటారు, మా దేవుడు అని ఫోన్ చేసుకుంటారు. ఆయన అంగీకరించే వాళ్ళందరికీ ఆయన దేవుడు. ఆయన కులానికి, మతానికి, దేశానికి దేవుడు కాదు. అపోస్తల కార్యాలు రాయబడింది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. తను అంగీకరించే వాళ్ళు ఎవరైనా సరే, పేదలైన, ధనవంతులైన, జ్ఞానులైన, అజ్ఞానులైన, పండితులైన, పామరులైన, ధనవంతులైన, బలహీనులైన, లోకంలో ఉన్నోళ్ళు ఎవరైనా సరే ఆయన అందరికీ ప్రభువు. కనుక ఇక్కడ ఈయన అంటున్నాడు దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఆ ప్రేరణతో నేను మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డగా దేవుని ప్రేరణకు నీవు లోబడి ఎంతకాలమైంది? దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉండగా స్పందించి, వణికి, భయపడి, నిజమే ప్రభువా ఇది నా కొరకేనయ్యా, నన్ను గురించేనయ్యా అని నిన్ను నీవు సరిచేసుకొని కన్నీరు గార్చి ఎంతకాలమైనది? లోబడకుండా ఎంతకాలం జీవిస్తావు? దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ప్రేరేపించినట్లు లోకంలో పాపులు కూడా మనలను ప్రేరేపిస్తారు. అర్థం చేసుకో. అవిశ్వాసులు కూడా ప్రేరేపిస్తారు, నామకార్థులు కూడా నిన్ను ప్రేరేపిస్తారు. నీ భక్తిని చెరిపేసేవారు, నీ క్రమాన్ని పాడు చేసేవారు, నిన్ను దారి తప్పించేవారు, నీ విశ్వాసమును చల్లార్చేవారు, నీలో ఉన్న దేవుని ఆత్మను ఆర్పేసేవాళ్ళు అనేకులు లోకంలో తయారయ్యారు. అందుకే మహాజ్ఞాని ఈ మాట రాశాడు. సామెతల గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా వారి ప్రేరణకు నీవు, అర్థమైందా? పాపులు నిన్ను ప్రేరేపిస్తాడు. ఒక పిల్లోడిని ప్రేరేపించారు 5 కుర్రోళ్ళు కలిసి, అరే ఈరోజు ఆదివారం, ఎప్పుడు వెళతాంలే మందిరానికి, ఎప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళమేలే, కనుక పాస్టర్ గారు మళ్ళీ ఆదివారం మధ్యలో కూడా ప్రార్థన పెడతాడు, ఈరోజు నలుగురం కలిసి బావిలోకి ఈత వేయటానికి వెళదామని ప్రేరేపించారు. కనుక ఈత వేయటానికని వాళ్ళు నలుగురు వెళ్ళిపోయారు. 5వ వాడిని కూడా తీసుకెళ్లారు. పాపం వాడు కాస్త కోస్త ప్రార్థనకి వెళ్ళేవాడు. వాడు ప్రార్థనకి వెళ్ళేవాడిని ప్రార్థన మానిపించి, మందిరాన్ని మానిపించి, దేవుని మందిరంలో కూర్చొనివ్వకుండా బావికి తీసుకెళ్లారు. ఎందుకు? వాళ్ళకి ఆదివారం సెలవు కదా, తిరగటానికి, తినటానికి, చిందులేయటానికి, ఈతలేయటానికి ఆదివారం వాళ్ళకి అనుకూలం. కనుక అరే నేను దూకనురా, నాకు భయము అంటే, లేదురా అదిగో మేము ఎలా దూకుతున్నాం చూడు. వాడిని ప్రేరేపించి బావిలోకి దూకేటట్టు చేశారు. వాడు అలాగే ప్రాణం కోల్పోయాడు. ఆ తల్లిదండ్రులు ఎంతో రోధించారు, ఎంతో ఏడ్చారు, గుండెలు బాదుకున్నారు, ప్రయోజనం లేదు. కనుక నలుగురు 4 దిక్కులు పారిపోయారు, పిల్లోడిని అక్కడే వదిలేశారు. పాపులు నిన్ను ప్రేరేపించగా దానికి నీవు ఒప్పకు. వాళ్ళు నిన్ను వేటాడే చీకటి శక్తులు, వారు నిన్ను ఆత్మీయంగా దారి తప్పించేవారు, వారు నిన్ను ఆత్మీయంగా నష్టపరిచేవారు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు కోరేషును ప్రేరేపిస్తే అబ్బే ఆ దేవుడు వేరు, మా దేవుడు వేరు అనుకోలేదు. ఆయన బానిసల దేవుడు, నేను వాళ్ళ రాజుని అనుకోలేదు. ఆయన ఏం చేశాడంటే దేవుని ప్రేరణకు లోబడ్డాడు. లోబడటమే కాదండి, ఆయన ఆకాశమందలి దేవుడు, భూలోక రాజ్యాలన్నీ నాకు ఇచ్చాడని సాక్ష్యం కూడా ఇచ్చాడు. బలలో చెవిపోతున్నావు. నీవు ఎవరి ప్రేరణకు లోబడుతున్నావు? దేని యందు నీవు విధేయత చూపుతున్నావు? బైబిల్లో రాయబడింది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయత చూపని వాని మీద దేవుని ఉగ్రత. ప్రభువా నేను నీకు విధేయత చూపుతానయ్యా. అబ్రహాము నీకు విధేయుడయ్యాడు, గొప్పవాడిగా దీవించబడ్డాడు. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణాలు అబ్రహాము పేరు మారు మ్రోగిపోయింది. భూమి మీద నలుదిక్కుల, ఇప్పటికి ప్రపంచంలో ఏ దిక్కుకైనా వెళ్ళండి,
అబ్రహాము పేరు తెలియని వాళ్ళు లేరు. యూదుల్ని అడగండి, అబ్రహాం పేరు చెప్తారు. ఇజ్రాయెల్ని అడగండి, అబ్రహాం పేరు చెప్తారు. భారతదేశంలో క్రైస్తవుల్ని అడగండి, అబ్రహాం పేరు చెప్తారు. ముస్లిమ్స్ని అడగండి, అబ్రహాం పేరు చెప్తారు. అబ్రహాం పేరు తెలియని వాళ్ళు ఎవరు? ప్రపంచానికి తండ్రిగా మార్చాడు. లోబడతావా, దీవెనకరమైన వ్యక్తిగా ఉంటావు. విధేయత చూపుతావా, అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా దేవుడిని మారుస్తాడు. రెండవదిగా కోరేషు దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపాడు. అతడు అనేకులకు ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నా మంద కాపరి. కోరేషుని ఏమంటున్నాడు? నా మంద కాపరి. ఓ అన్యుడైన కోరేషు అంటలేదు దేవుడు. నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. ఈరోజు దేవుని బిడ్డగా ప్రార్థన చేయబోతున్నాను. నిన్ను ఒక విధేయత కలిగిన బిడ్డగా చూడాలనే కదా దేవుడు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టింది. ఆదాములాగా మాట వినని వారిగా మనము అనేక రీతులుగా తినవద్దన్న పండు తిన్నట్టు, చేయవద్దన్న స్నేహాలు చేసినట్టు, చూడవద్దన్న వాటిని చూసినట్టు, వెళ్ళవద్దన్న స్థలాలకు వెళ్ళినట్లు, ఏవండి విధేయత లేని వారిగా జీవించి జీవితకాలం అంతా నష్టపోతే నశించి నరకానికి వెళతావని ఎరిగిన దేవుడు నీ కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. నీ కొరకు రొట్టెలా మారాడు, నీ కొరకు రసములా తన రక్తాన్ని దారబోసాడు. ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టిన తర్వాత కూడా నీవింకను అవిధేయురాలుగా బ్రతికితే ఎలా, అవిధేయుడిగా జీవిస్తే ఎలాగూ? ప్రభువా, నేను అబ్రహాములాగా, నేను కోరేషులాగా నీ ప్రేరణకు లోబడతానయ్యా. మోకరించు ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం విన్న మన ప్రియ సహోదరి సహోదరుడిగా, ప్రభువా నన్ను బలపరచు, నన్ను నూతనపరచయ్యా. నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటానయ్యా. అబ్రహాములాగా నీకు విధేయత చూపుతానయ్యా. నేను ఎన్నో విషయాల్లో నేను బలహీనురాలుగా ప్రవర్తించానయ్యా, నన్ను క్షమించు. నేను బలహీనుడిగా ప్రవర్తించానయ్యా, నన్ను క్షమించు. నేను నీకు విధేయత చూపుతానయ్యా. విధేయత లేకనే నేను ఆశీర్వాదాలు కోల్పోయినాను. విధేయత లేని వారు లోకం అంతా తిరిగి వచ్చిన వాళ్ళు దీవించబడరండి, దీవెన పొందలేరు. దేవునికి లోబడితే చాలు. అబ్రహామును దీవించిన దేవుడు, దేవుని ప్రేరణకు లోబడితే చాలు. కోరేషుకు గొప్ప సాక్ష్యాన్ని చెప్పిన దేవుడు, కోరేషును నా మంద కాపరి అని చెప్పి ఘనపరిచిన దేవుడు నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానే చేస్తాడు. నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు దీవిస్తాడు. నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన స్థానములో కూర్చుండబెడతాడు. పాపులు ప్రేరణకు లోబడుతున్నావేమో, అబద్ధాలకు మోసాలకు హృదయంలో చోటిస్తున్నావేమో. ప్రభువా నన్ను క్షమించు, నేను నీతో ఉంటానయ్యా, నీతో అంటుకట్టబడి ఉంటానయ్యా. నీ ఆశీర్వాదం కావాలి కానీ నీ ఉగ్రత నాకు అక్కర్లేదయ్యా. నీ కనికరం నాకు కావాలి కానీ నీ ఉగ్రత కింద నేను ఉండనయ్యా. నీ కనికరంతో నా కుటుంబాన్ని నింపయ్యా, నీ కనికరంతో నా బిడ్డలను నింపయ్యా, నీ కనికరముతో నన్ను నింపయ్యా. నీకు లోబడటం నాకు నేర్పయ్యా. తీర్మానం చేసుకో. మన ప్రభు మన కొరకు బహుగా గాయపరచబడి మనలను విధేయులకు పిల్లలుగా చేయటానికి, మన పూర్వపు అజ్ఞాన దశ నుంచి మనలను విడిపించటానికి ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు. మన కొరకు ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు. ప్రభు సన్నిధిలో సరి చేసుకో. ఆయన శిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయన తండ్రికి విధేయత చూపినట్టు నేను కూడా నీకు లోబడతాను నాయన అంటూ తీర్మానం చేసుకొని ప్రభు బల్లో చేవేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనట్లు ప్రార్థనాపూర్వకంగా ప్రభు వైపు తిరుగుదాం. ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మీ వద్దకు ప్రభు యొక్క పాత్ర వచ్చినప్పుడు పరీక్షించుకుంటూ, ప్రభువా నేను ఎన్నో విషయాల్లో విధేయురాలుగా బ్రతుకుతూ వచ్చానయ్యా, ఇక నుండి అయినా విధేయత చూపే వ్యక్తిగా నన్ను చేయని తీర్మానం చేసుకో. మన ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని విరిచి, మీ కొరకే నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. మా కొరకు విరవబడిన మీ శరీరము, నలగొట్టబడిన మీ దేహమును కొందనాలు. మా కొరకు మీరు చేసిన త్యాగమునికేమి రుణం తీర్చుకోలేక యేసు క్రీస్తు నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ వద్దకు ప్రభు యొక్క బల్ల వచ్చినప్పుడు పరీక్షించుకుంటూ తీసుకోండి.
నశించు వారికి నిసిలువా వెర్రితనముగా ఉన్నది, రక్షింపబడుచున్న ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు మా కొరకు కార్చిన అమూల్యమైన యవన రక్తాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నా ప్రభువా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని మీరు వాక్యంలో రాయించారు. మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినందుకే స్తుతిస్తూ యేసు క్రీస్తు నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎద్దుకు ప్రభు పాత్ర వచ్చినప్పుడు పరీక్షించుకోండి, తీసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన దేవా, నీ కొందనాలయ్యా. బలలో చేవేసిన బిడ్డలను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. మిగిలిన శరీరం రక్తం అనేక ఆత్మలకు సాదృశ్యంగా ఉండగా అనేకులు సంఘములో చేర్చబడినట్లు దయ చూపండి. మీ సన్నిధి సమాధానం కోరుకుంటున్నాం. ఆత్మీయంగా మేము నీలో బలవంతులుగా విధేయులుగా బ్రతుకుటకు దయ చూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిలబడదాం. పాట సంఖ్య 462. సర్వయుగములలో సజీవుడు, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడ తగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణ్ నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణ్ నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగత్తుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతి జయించిన జయశీలుడా. సర్వయుగములను సజీవుడా, సరిపోల్చగలనా ఈ సామర్థ్యమును, కొనియాడ తగినది ఈ దేవి. నీవే యేసయ్యా, నా ధ్యానం నా నీవే యేసయ్యా. గమనించండి, ఈ సమయంలో వివాహ ప్రకటన ఉన్నది. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నా. వాళ్ళ ప్రార్థన ఫలమే ఈరోజుకి రేపటి శనివారానికి
సమకూరుతుందని నేను నమ్ముతున్నాను. అసలు వాళ్ళు నాకు ఇచ్చిన ప్రోత్సాహం, నా బిడ్డ విషయంలో అయితే పెద్ద సాక్ష్యం ఉంది, తర్వాత చెప్తాను. ఈ వివాహం జరగటానికి దేవాతి దేవుడే ముందుండి జరిగిస్తున్నాడు అన్ని విషయాల్లో అయితే నేను నమ్ముతున్నాను. అట్లాగే జరుగుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ బ్రదర్ను మెరిసి ప్రార్థన వల్ల ఈ జయం నాకు పొందుకుంటున్నానని నమ్ముతున్నాను. ఈ వివాహానికి మీరందరూ రావాల్సినదిగా సంఘమంతా కోరుతున్నాను. సంఘానికి మరీ కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రార్థించారు నా కొడుకు కోసం. నిజంగా నా కొడుకులో మార్పు రావాలని ఆశిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే కొంచెం మార్పు వచ్చింది. ఇంకా పూర్తిగా మారి దేవుని సన్నిధిలో తనే సాక్ష్యం చెప్పాలని నా కోరిక. ఆయన త్వరలోనే అది కూడా నెరవేరుస్తాడని నా విశ్వాసం. ఆయన నేను విశ్వసించినది ఏది తప్పిపోనీయలేదు ఇప్పటి వరకు, ఇక ముందు కూడా తప్పిపోనీయడని నా నమ్మకం. మీకు అందరికీ నా వందనాలు తెలుపుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి. చాలా సంతోషం. గమనించండి, అక్క ప్రార్థన చేశారు, ప్రకటన చేశారు. రైట్, చక్కగా విన్నారు. ఇంతకు అందరూ తప్పక ఆహ్వానించబడాలనేది ఇంటి యజమానురాలుగా అక్క ద్వారా చెప్పించాలనుకున్నాను. తర్వాత వివాహ ప్రకటన. ఇది పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రామిరెడ్డిపేట వాస్తవ్యులు చొప్పర చిన్న ఆదయ్య గారు శ్రీమతి ప్రమీళా రాణి గార్ల ద్వితీయ కుమారుడు శివకుమార్ అనే ఆయనకు గుంటూరు జిల్లా కాకుమాను మండలం, కాకుమాను పోస్ట్ అంటే గ్రామం కూడా అదేను కనుక మరి దొప్పలపూడి సాల్మాన్ రాజు, తర్వాత ఆమె శ్రీమతి నిర్మల గార్ల ద్వితీయ కుమార్తె దివ్య అనే ఆమెకు ఈ నెల 15వ తారీఖు మన రామరెడ్డిపేటలోని సన్నిధి ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు వివాహం నిర్ణయించడం జరిగింది. ఈ వివాహానికి మరి బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ప్రత్యేకించి ప్రార్థించిన మన సంఘం, మనమందరం ప్రార్థించిన వాళ్ళమే కనుక దేవుడు మన ప్రార్థన ఆలకించి, అలాగే తల్లిగా అక్క ప్రార్థన ఆలకించి ఈ వివాహాన్ని దేవుడు ముందుకు తీసుకొచ్చారు. కనుక 11 గంటలకు ప్రారంభించబడే వివాహం. సమయానికి రండి పాస్టర్ గారు అని, అంటే ఎక్కువ మంది వస్తారు దూరం నుంచి, మీరు కొంచెం సమయానికి ప్రారంభించి సమయానికి ముగిస్తే బాగుంటుంది అని ఆదయ్య గారు అడగటం జరిగింది. కనుక మనం సంఘం అంటే బయట నుండి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా రానివ్వండి, సంఘ బిడ్డలుగా మనం ముందుంటే మంచిది. దయచేసి వాస్తవానికి ఆ రోజు మనకి దేశం కొరకు ప్రార్థన ఉండేది ఆగస్టు 15వ తారీఖున. అయితే ఉదయకాలం వివాహం ఉన్నది కాబట్టి అది శనివారం, అందులో సాయంకాలం ఎలాగో సంఘ ప్రార్థన ఉంటుంది. ఆ సంఘ ప్రార్థనలో దేశం కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. మరి 26న ఏమో సెలవు ఉన్నట్టుంది. సెలవు లేదు. సరే, 28 గవర్నమెంట్ హాలిడే కాకపోతే శనివారం రాత్రే మనం నెలకొకసారి జరుపుకునే ప్రార్థన ఏర్పాటు చేస్తాం. అది కొంచెం నేను వివరంగా తెలుసుకొని మీకు మరలా నేను తెలియజేస్తాను. అప్పుడు శనివారం సాయంత్రం ఇక్కడే మనం భోజనాలు ఏర్పాటు చేసుకుంటాం. దేశం కొరకు ప్రార్థన జరుగుతుంది. ఒకవేళ 28వ తారీఖు గవర్నమెంట్ అఫీషియల్ హాలిడే ఉంటే, సెలవు కనుకుంటే ఆ రోజు పెట్టుకుంటాం హడావుడి లేకుండా. ఈ విషయాన్ని నేను మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాను. దయచేసి మరి శివకుమార్ దివ్యాల వివాహానికి మీరందరూ తప్పక రండి, కుటుంబాలుగా రండి, ప్రార్థన చేయండి. మంచి వాతావరణం, మంచి పరిస్థితుల కొరకు మరి దేవుడు మాట్లాడినట్లు, వచ్చేవారిని దేవుడు దర్శించినట్లు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభు సహాయం కొరకు దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన అనంతరం అక్క కొన్ని మరి వివాహ వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొచ్చారు, ఇవి మీకు పర్సనల్గా ఇస్తారు.
కనుక ప్రార్థనాశలతో సెలవు తీసుకుందాం. వార కూటాలు సహజంగా జరుగుతాయి. తర్వాత దొండపాడు వెళతాం కనుక ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దొండపాడు నుంచి సిస్టర్, మీ పేరేంటమ్మా? నిర్మల 2 కొడుకులను తీసుకొని వచ్చారు. వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు నరసరావుపేటలో. ఇంకా ప్రతి ఆదివారం ఇక్కడికే వస్తారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కనికరం కలిగిన మా దేవ, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. నీ మహాప్రేమ వాత్సల్యతను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాలం మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు నాయనా. నా ప్రభువా, మేము కుమారునికి విధేయత చూపాలని అయ్యా మీరు మాతో మాట్లాడారు. విధేయత కలిగిన బిడ్డలుగా మేము బ్రతకటానికి సహాయం చేయండి నాయనా. మీరు గొప్ప దేవుడు, చాలిన దేవుడు ప్రభువా, నమ్మదగిన తండ్రిగా మీరు మాకున్నందుకు స్తోత్రాలు. మా పట్ల మీకున్న కల్వరి ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. మేము ఉగ్రతకే తగినోళ్ళమయ్యా. అలాంటి మమ్మల్ని మీరు నాయన ఉగ్రత కింద నుండి బయటికి తీసుకొచ్చి నీతిమంతులుగా మార్చినందుకు స్తోత్రాలు నాయన. అబ్రహాము విధేయత చూపి తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణాలకు వ్యాపించాడు నాయన. కోరేషు అన్యరాజయ్య, నీవు ప్రేరేపించగా నీ ప్రేరణకు విధేయత చూపి నీ మందిరానికి సహాయపడ్డాడు. చరిత్రలో దేవుని మందకు కాపరి అని సాక్ష్యం పొందాడు. నేడు మా జీవితాల్లో మేము కూడా అలా బ్రతుకుటకు సహాయం చేయండి నాయన. ఇదిని నూతనంగా తీసుకొచ్చిన సోదరి నిర్మల, నాయన కుమారుడు భాస్కరు, భరత్ బిడ్డలను దీవించండి నా తండ్రి. నాయన వీరస్వామి బిడ్డలంతా రక్షణ పొంది నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయండి. అలాగే నా తండ్రి ప్రియులు కుటుంబాలకు దీవించండి. ప్రత్యేకించి 15వ తారీఖు శనివారం సన్నిధి ఫంక్షన్ హాల్లో నాయన ప్రియ సహోదరుడు నాయన శివకుమార్, అలాగే ప్రియ సహోదరి దివ్య, వీళ్ళ వివాహం నాయన ఇరు కుటుంబాల సమక్షంలో, పెద్దలు బంధుమిత్రుల సమక్షంలో, దైవజనుల సమక్షంలో నాయన జరుగుతూ ఉండగా మంచి వాతావరణాన్ని ఇవ్వండి, మంచి పరిస్థితులు ఇవ్వండి నాయన. నీ కృపా, నీ కనికరం కోరుకుంటున్నాను ప్రభువా. నీ వందనాలు. దీవెనకరంగా జరుగుటకు సాయం చేయండి నాయన. సాయంకాలము ఎలాగో సంఘ ప్రార్థన కలిగి ఉండాలి. మరి ఆ రోజే మేము నాయన మరి ఈవినింగ్ నాయన ఉపవాస ప్రార్థన కలిగి ఉండటమా లేక మరొక దినమా నాయన నిర్ణయించుకోవడానికి సహాయం చేయండి. కృప కలిగిన స్థలకు అప్పగించుకుంటున్నాను. సేవను దీవించండి, పరిశుద్ధపరచు. సేవ కొరకు ఇచ్చిన కానుకలు దీవించు నాయన. 100 దీవెనలు ప్రియులకు దయచేయి. ఈ దినం కూడా రాలేకపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. వాళ్ళకి లోతైన ఆత్మీయ గ్రహింపు దయచేయి. బలహీనతల నుంచి విడిపించండి. ఎవరు బలహీనలుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి. నులివెచ్చని జీవితం నుంచి మరి ముఖ్యంగా విడిపించండి నాయన. దేవుని యొద్దకు వెళ్ళకపోతే అది ప్రమాదం అనే భయము హృదయంలో లేకపోతే వాళ్ళు రారు నాయన. కనుక నాయన నీ భయాన్ని కలిగిన బిడ్డలుగా చేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు. మీ యొద్దకు వచ్చిన బిడ్డలను మీరు 100 దీవించండి, ఆశీర్వదించండి. కృప చూపండి తండ్రి. అనారోగ్యాల నుంచి విడిపించండి, రుణబాధల నుంచి విడిపించండి. కుటుంబాల్లో శాంతి, సంతోష, సమాధానాలు దయచేయండి. మహిమ పొందండి. సంఘము నానాటికి క్షేమాభివృద్ధి నొందినట్లు దయ చూపండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ మీ బిడ్డలు తిరిగి వెళుతుండగా తోడుగా ఉండమని మా ప్రభువును దొండపాడు వెళ్తున్నాం, సహాయించి అక్కడ సంఘాన్ని దీవించండి. కుటుంబాలు బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములాని నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. నిన్ను మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సన్నిధి, సమాధానం, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు చేరువచ్చిన ప్రతి బిడ్డకు సదా తోడైని నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.